గికారం త్యాగరూపం శాత్ తకారం తత్వబోధకం గీతా గీతా వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. ముముక్షుబులైనటువంటి మా మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులందరూ కూడా చెప్పినటువంటి దివ్య సందేశము, మానవులారా మీరు తరించాలంటే ఈ భగవద్గీతను ఆశ్రయించండి. గికారం త్యాగరూపం శాత్ తకారం తత్వబోధకం. గికారం త్యాగరూపం శాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. గికారము త్యాగరూపమును నీకు బోధిస్తుంది, తకారము తత్వజ్ఞానమును ప్రసాదిస్తుంది. త్యాగ పురుషులు తత్వజ్ఞానులు ముక్తి పొందుతారా? పొందరా? పొంది తీరుతారు. అందుకోసమే గీత అని ఒక మహామంత్రము. గీత గీత అని గీతా నామస్మరణ చేసినా చాలు వాళ్ళు త్యాగస్వరూపులై భవబంధ విముక్తులై వాళ్ళు తత్వజ్ఞానులై తరిస్తారు. ఈ జన్మలోనే తరిస్తారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. గీతానామం అనుకున్న శక్తి అలాంటి. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఈ భగవద్గీత సంసార సముద్రాన్ని మీరు దాటాలనుకున్న పుణ్యపురుషులు అందరూ ఊడంగా భగవద్గీత నావని ఎక్కి సంసార సముద్రాన్ని దాటండి అన్నారు మన మహర్షులు. అందుకోసం ఈ సంసార సాగరం ఘోరమైనటువంటిది సంసార సముద్రాన్ని మీరు దాట తలించిన వారులందరూ ఊడంగా సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఈ సంసార సముద్రాన్ని దాటటానికి భగవద్గీతయను నావ తప్ప వేరే మార్గము లేదు లేదు లేదు. అట్టి భగవద్గీత పారాయణ చేసిన వాళ్ళే తరిస్తారు, వాళ్ళు ముక్తాత్మలైపోతారు. అందుకోసమేనైనా మీరు గీత పుట్టినరోజు, గీతా జయంతి రోజు, జయంతి గురించి గీత ఎప్పుడు పుట్టింది అని మీరు ప్రశ్నించినారనైనా, గీతా జయంతి కావున మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జన్మించింది గీతామాత కావున, గీత పుట్టింది కావున తన ముఖపద్మము నుండి 4 వేదాలు ఏకమై జాలువారింది. ఆ గీతామృతమును ఎవరు త్రాగుతారో అందరూ తరిస్తారు. అందుకోసమే భగవద్గీత పుట్టింది. ఇట్టి భగవద్గీతను ఎవరు పారాయణం చేస్తారో అందరూ తరిస్తారు.